కొంచెం అవగాహన వస్తే మనం కూడా అందరూ ఉపయోగించుకుంటాడు. వాటర్ సేవింగ్ ఉంటుంది. మీకు ట్యాప్ మనకి అంత గవర్నమెంట్ బడ్డీని తగ్గుతుంది. రెండోది ఆయిల్ పంప్ వల్ల మనకి గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఇయర్లో ఉంది అది ఆయిల్ పంప్ 10 ఎకరాలు ఉంటాయి. మా స్టాలిన్ గారు ఒక బ్యాంక్ ప్రెసిడెంట్ గారు తరపడానికి కూడా ఇచ్చాడు. హైదరాబాద్ గారు స్టాలిన్ గారు చేశాడు. ఎవరితో పొలం ఇవ్వకుండా చెరువు కట్టు మీద దానిలో పట్టదండి. అదేంటంటే సబ్ స్టేషన్ ఒకటి పక్కనే ఉంటుంది. సబ్ స్టేషన్కి ఒక రైలు వేసేస్తే వీళ్ళందరికీ కావాల్సిన సైట్ వచ్చారు. లోన్ దాకా తీసుకుంటాను అయ్యే పిల్లలకి ఉపయోగపడుతుంది కదమ్మా. మీ పిల్లలకి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. మీరు కూడా వ్యాపారం పెంచుకోవచ్చు. చేయాలి మీరంతా. అన్ని కొంచెం పిల్లలు కూడా బడికి కూడా పంపిస్తున్నారు సార్. మీ గురించి నిన్నటి నుంచి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఎన్ని కాదు సార్, ఒకటే మా బాధ మా కోరిక. మేము గుడిసెలు అనేది చాలా సంవత్సరం స్థలంలో లేకపోతే మమ్మల్ని అసలు అందించేవారు కాదు. సార్ గారు మమ్మల్ని గర్వించిన ఒక పిల్లలకి సార్ గారు చూసుకున్నాం. స్థలంలో ఉన్న మాకు అండగా లేదండి సార్. పొలానికి వచ్చుకొని పెట్టుకుంటే సార్ గారు ఇక్కడే సార్ భోగిని వెంకటేశ్వర జోగిని ముత్యాలు ప్రతి నెల తీసుకుంటారా? రాజకీయ తీసుకున్నారా? ఉపయోగిస్తున్నారా? అమ్మేస్తున్నారా? ఉపయోగించుకుంటే మీకు 35 కిలోలు ఏర్పాటు చేస్తాం. ఏవే ఇచ్చేద్దాం. చెప్పండి. సార్ స్టేట్లో ఫస్ట్ టైం ఇస్తున్నాం కాబట్టి అందుకని తీసుకోమ్మా తీసుకో. సార్ సార్ ఎంతమంది ఉన్నారు కుటుంబంలో? ఇదేమో నా చేతిలో పెట్టు, ఇదేమో పొడి మీద పెట్టుకో. ఇది కూడా ఇది పెట్టుకో. కొంచెం పట్టురా పెద్దరా డబ్బులు ముందు పెట్టండి. ఇటు పెట్టండి ఇటు సైడ్. ఓకే రైట్. డబ్బులు ముందు డబ్బులు కలెక్టర్ ఇయ్యమ్మా. అది అటు చూడు. ఓకే పట్టుకెళ్ళిపో. వెళ్తావా? ఎంతమంది ఇచ్చారు? 3,000 ఇవ్వాలి కదా. చూసుకోండి. జాగ్రత్త. నాకు బందకి ఇచ్చారు. పక్కన తుఫాన్ మొంత ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే పునరావాస క్షేత్రాలు ఏర్పాటు చేశామో ఆ కేంద్రాల్లో ఈరోజు ప్రత్యేకంగా మన దెందులూరు ఎమ్మెల్యే గారు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రాంతాల్లో పర్యటించి ఎవరైతే ఈ షెల్టర్కి షిఫ్ట్ చేయగలిగామో 2-3 రోజుల నుంచి ప్రాణ నష్టం జరగకూడదు వాళ్ళు మేము సిద్ధం అవ్వాలో జిల్లా యంత్రాంగం నుంచి అందరూ కూడా సహకరించి అద్భుతమైన కార్యక్రమం చేయగలిగాం. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా మేము అందించాల్సిన సహాయం పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. పేద కుటుంబాల గురించి ఇప్పుడే వివరించారు. చెంచులకి
ఆ విధంగా ప్రభుత్వం నుంచి మేము అందించే సహాయంలో భాగంగా తప్పకుండా వాళ్ళకి అదనంగా బియ్యం కేటాయించే విధంగా మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళకు కూడా సహాయం అందిస్తాం. మనోహర్ గారు జిల్లాలోనే బస చేసి మాకు కలెక్టర్ గారికి గవర్నమెంట్ ఇచ్చే యొక్క ఆదేశాలని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా నడిపించారు. అదృష్టవశాత్తు మనం దాని నుంచి మన ప్రాంతం అంతా కూడా బయటపడింది. అయినప్పటికీ కూడా అనేక ముందస్తుగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, దెబ్బతిన్నటువంటి వరిని కూడా ఈరోజు స్వయానా మంత్రి గారు కలెక్టర్ గారు పర్యవేక్షించారు. అవి కూడా మరి లెక్కలన్నీ కూడా నమోదు చేసి గవర్నమెంట్కి తీసుకుని వెళ్ళి గవర్నమెంట్ యొక్క నిర్ణయం ప్రకారం రైతాంగాన్ని కూడా ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. ప్రత్యేకంగా ఇంత కృషి చేసినందుకు మరి గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గం తరఫున జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.